అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పీఎస్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు ఎన్నికకు నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఎస్సీ ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని చెప్పారు. ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని ఇవ్వడం లేదని అన్నారు. అందుకే పీఎస్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామని తెలిపారు. పీఎస్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు ఎన్నికకు నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఎస్సీ ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని చెప్పారు. ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని ఇవ్వడం లేదని అన్నారు. అందుకే పీఎస్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామని తెలిపారు. పీఎస్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు ఎన్నికకు నామినేషన్ వేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఎస్సీ ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమని చెప్పారు. ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని ఇవ్వడం లేదని అన్నారు. అందుకే పీఎస్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యుల ఎన్నికను బహిష్కరించింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా 1967 నుంచి కూడా మన రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, దీని తర్వాత కూడా పీఎస్సీ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పీఎస్సీ సభ్యుడి ఎన్నికకి సంబంధించి ఏదైతే ఎన్నిక జరుగుతూ ఉందో దానికి బహిష్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పీఎస్సీ చైర్మన్ పదవి ఖచ్చితంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందంటూ కూడా ఆ పార్టీ నేతలు భావించారు. అందులో భాగంగా పీఎస్సీ చైర్మన్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన నిన్న పీఎస్సీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదంతా ఏకగ్రీవంగా జరుగుతుంది. ప్రతిపక్షానికే ఈ పదవి వస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీఎస్సీ చైర్మన్ ఎన్నికకి సంబంధించి, సభ్యుల ఎన్నికకి సంబంధించి ఓటింగ్ ను కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం కూడా లేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీఎస్సీ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని బహిష్కరిస్తున్న నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం గత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతూ ఉంది, కొత్త సాంప్రదాయాలను తెరపైకి తీసుకొస్తుంది. ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.